ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. నిన్నటి వర్తమానాన్ని బట్టి మరి కొన్ని ఫోన్ కాల్స్ రావటం వల్ల నేను చాలా సంతోషించాను. అయితే చక్కని మరి మీ యొక్క ఫీడ్బ్యాక్ని బట్టి కూడా ప్రభువును మహింపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అందును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని యొక్క రాజ్యాన్ని మనం అందరం కలిసి కడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఏదేమైనా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యొక్క శుభాలు మరి ఒకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు యొక్క వర్తమానము మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు యొక్క వర్తమానము దేవుడు మనతో చాలా ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. విషయం ఏంటంటే దేవుడు మనకు లెక్క చూడబోతున్నాడు. దేవుడు మనకు లెక్క చూడబోతున్నాడు. ఆ రోజు రాబోతుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం జీవించేటటువంటి దైనందినటువంటి జీవితంలో ఒక్కరోజు మనకి లెక్క చూసేటటువంటి రోజు ఉందని గమనించుకొని మన వ్యక్తిగత జీవితంలో దేవునికి చాలా దగ్గరగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. చూద్దామా? ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, ప్రకటనల గ్రంథంలో నుంచి 22వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారి రాకడ ఎప్పుడు ఏంటనేది మనకి కాలాలు సమయాలు మనకు తెలియదు, కానీ ఆయన అతి త్వరలో రాబోతున్నాడు అనేటటువంటి విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు, సామాజికంగా జరిగేటటువంటి మార్పులు, అలాగే రాజకీయంగా జరిగేటటువంటి మార్పులు, కుటుంబాల్లో జరిగేటటువంటి మార్పుల గురించి ప్రభు ఎంతగానో వివరించారు. ఆ మాటలను బట్టి రాకడతి సమీపంగా ఉంది అని తెలియటానికి దేవుడు కొన్ని యొక్క సూచక క్రియలను మనకు తెలియజేశారు. వాటిని బట్టి ఆయన రాకడతి సమీపంగా ఉందని మనము ఎరిగి ఉండాలి. అందుకనే దైవ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఏంటంటే, నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని చెప్పబడింది. అంటే మనుషుడు మాట్లాడినటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాటకు లెక్క చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కనుక మనం మాట్లాడే ప్రతి మాటకు ఒక లెక్క ఉంటుంది. దాని గురించి మనం ఆలోచన చేసుకొని అవునంటే అవును, కాదంటే కాదనేటటువంటి విషయాలను బట్టి నువ్వు స్పందిస్తే దేవుడు ఖచ్చితంగా నీ మాటలను బట్టి నిన్ను తీర్పులోకి తీసుకురాకుండా ఉంటాడని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, బహుకాలమైన తరువాత ఆ దాసుడు యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనును అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీకే తలాంతులు అయితే ఉన్నాయో ఆ తలాంతులు కూడా దేవుడు లెక్క చూడబోతున్నాడు. పాటలు పాడే తలాంతు కావచ్చు, ప్రకటించేటటువంటి తలాంతు కావచ్చు, మందిరంలో నువ్వు నీ యాక్టివ్ పార్ట్ ఏంటి అంటే దేవుడు నీకు అప్పచెప్పినటువంటి తలాంతులు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు సరిగ్గా వాడుకోలేకపోతే నీవు తీసి ఇంకొకటికి ఇస్తాడు. ఈజీ. అంటే చూడండి, ఒక ఆయనకి 5, ఒక ఆయనకి 2, ఒక ఆయనకు 1 ఇచ్చినప్పుడు 5కి 5 సంపాదించాడు, 2కి 2 సంపాదించాడు, 1 తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుల విషయంలో కూడా దేవుడు లెక్క అప్పచెప్తాడు. దేవుని పని చేయకుండా నువ్వు నిద్రపోయినా, దేవుని పని చేయకుండా నువ్వు అటు ఇటు తిరుగుతున్నా కూడా ప్రతి దానికి కూడా లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది. అలాగే దేవుని యొక్క లేఖనాన్ని మనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. ఏమని చెప్పబడింది? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే 3వ విషయంగా వచ్చి ఏంటంటే, నీ దేహములో జరిగించేటటువంటి ప్రతి క్రియకు కూడా అది మంచైనా చెడ్డైనా దేవునికి లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత మనకుంది. అలాగే ఇంకో మాటను కూడా మనం చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇలా చెప్పబడింది. ఏంటంటే, ఇలా వ్రాయబడి ఉన్నది, కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నది అని అన్నాడు.
అంటే నీ జీవితం గురించి, నా జీవితం గురించి కూడా దేవుడు లెక్కనే అడుగుతాడు. నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలాగుంటున్నాను అనేది మన వ్యక్తిగతమైనటువంటి జీవితం గురించి కూడా దేవుడు లెక్క అడుగుపోతున్నాడు తన వ్యక్తిగత జీవితంలో. కనుక దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనమందరము కూడా ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనమందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాటను చదివి నేను ముగిస్తాను, చూడండి. ఆ మాట చూసినట్లయితే ఒకసారి మనకి దాంట్లో చక్కని మాట ఒకటి మనకు అర్థమవుతుంది. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆ లేఖన భాగం ఏంటంటే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఆ మాట ఎంతగానో నన్ను ఆకర్షించినటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి సమయాన్ని కూడా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వాడుకొన బద్దులమై ఉన్నాము. కనుక దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం వ్యర్థం చేయకోకుండా మనము చాలా జాగ్రత్తగా వీటి విషయంలో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమైన. చూడండి, యవ్వనుడా నీ యవ్వనమునందు సంతోషించుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించు, కానీ ఒక మాట నువ్వు గుర్తుపెట్టుకో. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించినప్పటికీ కూడా తీర్పు అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధిలో మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ భూమి మీదకు పంపించింది ఒక పని మీద, నిన్ను దేవుడు భూమి మీదకు పంపించాడు. ఆ దేవుని పని నువ్వు చేసావా లేదా అనేది దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. కనుక జాగ్రత్త సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకి లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం కనుక ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. ఒక దినాన్ని మీరు రాబోతూ ఉన్నారు ప్రభా. ఆ రోజున వారి వారి క్రియల చొప్పున నా తండ్రి, వారి వారి యొక్క జీవితం చొప్పున మీరు లెక్క చూసి జీతం ఇవ్వటానికి మీరు రెడీగా ఉన్నారని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రభువా. మమ్ములను మేము నీ ముందు ప్రత్యక్షపరచుకొని అయ్యా, ఈ భూమి మీదే నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకొని రాకరొకరికి ఎదురు చూసేటటువంటి ఆయా గొప్ప శక్తిని, మాలో ఆ విశ్వాసాన్ని దృఢంగా దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి చక్కని యొక్క దైవస్వరమైనటువంటి సందేశాలు అనేటువంటి కార్యక్రమాన్ని దీవెనకరంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ దీన దైవజన్ను కూడా మీరందరూ కూడా మరి ఆదరించి అనేకులకు షేర్ చేస్తున్నారు. అలాగే ఈ వాక్యాన్ని అనేక పంచుతున్నారు. కనుక దేవుడు నిండారులుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.